దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనం వినబోయేటువంటి వర్తమానం, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వర్తమానం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకుందాం. చాలా అద్భుతమైనటువంటి పరిశుద్ధ వాక్యములు దేవుని యొక్క గ్రంథములో రాయబడి ఉన్నాయి. దేవుని గురించి మనం నేర్చుకోవటానికి మనము మనస్సు నిలపాలే కానీ అనేకమైన సత్యములు, అనేకమైనటువంటి వాస్తవాలు, దేవుణ్ణి గూర్చిన ఆశ్చర్యపోయే సంగతులు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటిగా 29వ కీర్తన 11వ చరణము మనం చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎంత చక్కని వాక్యం. దేవుడు తన ప్రజలకు సమాధానాన్ని కలగజేసి వారిని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఆశీర్వాదానికి ముందు దేవుడు చేసే కార్యం ఏంటంటే ఆయన తన ప్రజలను సమాధానముతో నింపేవాడై ఉన్నాడు. నిజమే, సమాధానము ఆశీర్వాదము లేక ఉన్నప్పుడైనా, ఆశీర్వాదం పొందిన తర్వాతనైనా సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. మనం అనుకున్నవన్నీ వచ్చాయి కానీ మనకు సమాధానం లేదు. ఇప్పుడు మనం ఆనందంగా ఉండగలమా? ఉండలేము. కాబట్టి దేవునికి బాగా తెలుసు ఏది చేసి మనల్ని దీవించాలో, నడిపించాలో. ఆయన తన ప్రజలకు మొట్టమొదటిగా తన సమాధానాన్ని కలుగజేసి వారిని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఎందుకంటే తన సమాధానము లేకుండా ఆయన వారికి ఏదైనా ఇచ్చినా వారు సంతోషించలేరు. తను అనుగ్రహించే ఆదరణ వారికి ఇవ్వకుండా దేవుడు వారి జీవితంలో ఏది ప్రవేశపెట్టినా వారు ఆనందించలేరు. కాబట్టి సమాధానాన్ని కలగజేసి వారిని ఆశీర్వదించేవాడై ఉన్నాడనే వాక్యాన్ని చదువుకుంటున్నాం. అందుకే మొదటి చరణములో అంటున్నాడు, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. 2వ వచనం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి, ఆయన మహిమపరచండి. ఎందుకంటే తన ప్రజలకు ఆయన సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి సమాధానం కావాలి. సమాధానం ఎవరికి వద్దో చెప్పండి అంటే ఎవరైనా చేతులు ఎత్తుతారా భూమి మీద? అసలు సమాధానం ఎవరికి వద్దు? చేతులు ఎత్తండి అంటే ఎవరైనా చేతులు ఎత్తుతారా? ఎవరు కూడా చేతులు ఎత్తారు. మాకు సమాధానం కావాలి. ఎవరికి సమాధానం కావాలి? ధనవంతునికైనా సమాధానం కావాలి, అందముతో ఉన్న వారికైనా సమాధానం కావాలి. అమెరికా దేశంలో ప్రెసిడెంట్తోనూ అనేక మంది సెనేటర్స్తోనూ మంచి పరిచయ సంబంధాలు కలిగి మంచి హోదాలో ఉన్నటువంటి ఒక సినీ నటి, ఆమె జీవితం యొక్క ముగింపు విషాదంగా మారినట్టుగా నేను చదివాను వార్తల్లో. ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆమెకు హోదా తక్కువ లేదు. ఆమెకున్న అందాన్ని బట్టి దేశ నాయకులే ఆమెను చాలా ఇష్టపడతారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అందరి మన్నన లేదా అందరి యొక్క అభిమానానికి ఆమె నోచుకుంది. కానీ ఆమె జీవితాన్ని చాలించుకుంది. కారణం సమాధానం లేకపోవటం. సమాధానం ఎంత ప్రాముఖ్యం. చార్లెస్ అనేటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో మరి ఈ సినీ రంగంలో ఈ వాయిస్ లేనప్పుడు, చార్లెస్ చాంప్లిన్ అంతేనా? ఓకే. ఆయన ప్రపంచాన్ని కడుపుబ్బ నవ్వింపజేశాడు. ఆయన గురించిన రాసినటువంటి పుస్తకము నా దగ్గర ఉంది, నేను చదివాను అదంతా. ఆయన చాలా శ్రమల గుండా, కష్టాల గుండా తన జీవితంలో వెళ్ళాడు. ఆయన జీవితం అంతా దుఃఖమయమే. అదంతా తెర వెనుక ఉన్న సంఘటన. కానీ తెర ముందు, వేదిక ముందు ఆయన నిలబడితే మరి ప్రపంచంలో నవ్వని వారు ఉండరు. నా చిన్నతనంలో ప్రతిరోజు చూసేదాన్ని నేను ఆయన యొక్క వాటిని. ఆ సౌండ్ ఏముండదు, వాయిస్ ఉండదు, మాటలు ఏముండవు, డైలాగ్స్ ఏముండవు, అంత యాక్షనే ఉంటుంది. కానీ నవ్వి నవ్వి మనము
మనం పొట్ట చెక్కలవుతుంది అంటారు చూసారా, అంత నవ్వుతాం మనం. కానీ ఆయన చెప్పాడు ఒక రోజు, ఏమన్నాడంటే, వేదిక ముందు మిమ్మల్ని అందరిని నవ్వించగలుగుతున్నాను కానీ నా జీవితంలో ఎంతో విషాదం ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది అని చెప్పాడు. ఆయన అనేక సార్లు వర్షం కొడుతున్నప్పుడు ఆ వర్షంలోకి వెళ్ళి ఆయన నిలబడేవాడట. కారణం ఏంటంటే, ప్రజలు నా కన్నీరును చూడకుండా నేను అలా వర్షం ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉండేవాడిని అని ఒక డైలాగ్ లేదా ఒక పదం ఆయన వాడాడు. సహోదరి సహోదరుడు మనం అర్థం చేసుకోవాలి, సమాధానం ఎవరికి కావాలి, ఎవరికి వద్దు అసలు? అందరికీ సమాధానం కావాలి. దేవునికి తెలుసు మానవునికి కావలసింది సమాధానం. హల్లెలూయా. అది దైవికమైన సమాధానం. మళ్ళీ మనం అనుకుంటాం, నాకు కార్యం ప్రభు, నేను చాలా సంతోషంగా ఉంటాను, లేదా ప్రభు నాకు ఒక మంచి బిల్డింగ్ ప్రభు, నేను సంతోషంగా ఉంటాను, లేదా నాకు ఒక చక్కని అబ్బాయితోనో అమ్మాయితోనో వివాహం జరిగించు ప్రభు, నేను చాలా సంతోషంగా ఉంటాను అనుకుంటాం మనం. ఆ విధంగా సమాధానం అనేది వీటిలో లేదు, దేవుడు అనుగ్రహించే దానిలోనే మన సమాధానం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. ఈ సమాధానం ఎంత విచిత్రమైందంటే, ఈ సమాధానం గురించి అర్థమవుతేనే కదా దేవుని స్తుతిస్తాం. ఈ సమాధానాన్ని గురించి మనం తెలుసుకుంటేనే కదా దేవునికి మనం ఆరాధనలు చెల్లిస్తాం. ఈ సమాధానం ఎంత గొప్పదంటే, నువ్వు శ్రమల్లో ఉన్నా నిన్ను సంతోషంతో ఉంచగలదు. ఇప్పుడు అంటావు, ఈ సమాధానం నాకు కావాలి. నువ్వు అప్పుల పాలైనా నువ్వు సమాధానంగా ఉండగలవు. ఇప్పుడు అంటావు, ఆ సమాధానం నాకు కావాలి. ఒకరోజు తన కన్న తల్లిని పోగొట్టుకున్న ఒక బిడ్డతోనే మాట్లాడుతున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఆమె ఓదారుస్తూ అనేక మాటలు చెప్తున్నప్పుడు ఆమె ఒక మాట అంది, సమాధానం ఎంత ప్రాముఖ్యమో, దేవుని సమాధానం లేక ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారో, దేవుడు మనకు ఏమిచ్చాడో మనకు అర్థం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏమంది తెలుసా, అంకుల్, నేను కోరుకొననివన్నీ నాకున్నాయి, నేను కోరుకున్నవే నాకు లేవు అంకుల్ అని ఏడ్చింది. నాకు అవసరం లేదు అనుకున్నవన్నీ నా చుట్టూ ఉన్నాయి. విస్తార బంగారం ఉంది, వెండి ఉంది, మంచిర్యాలలో పెద్ద బిల్డింగ్ ఉంది, హైదరాబాద్లో అక్కడక్కడ కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, పెద్ద కుటుంబం కూడా ఉంది, వాళ్ళ బాబాయ్ కూడా హైదరాబాద్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి అంకుల్, కానీ ఏం లేదు, మా మమ్మీ లేదు నాకు. మా మమ్మీ ఉంటే నాకు ఎంత, ఇవన్నీ లేకున్నా మా మమ్మీ ఉంటే నాకు బాగుండేది. నేను అంటున్నా, ఈరోజు ఇలాంటి పరిస్థితుల గుండా భక్తులు వెళ్ళారు. కన్న పిల్లలను పోగొట్టుకున్నటువంటి భక్తులైన తల్లిదండ్రులు ఉన్నారు, భార్యను పోగొట్టుకున్న భక్తులైన భర్తలు ఉన్నారు, భర్తను పోగొట్టుకున్న భక్తు పరురాలైన భార్యలు ఉన్నారు, కానీ సమాధానంతో ఉన్నారు. హల్లెలూయా. ధైర్యంగా ఉన్నారు, నెమ్మదితో ఉన్నారు, ఇతరుల కన్నీరును తుడిచేవారుగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమన్నాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు, ఇదిగో దేవుడు మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నాడో తెలుసా, మేమే పుట్టెడు దుఃఖంలో ఉన్నా, మా జీవితంలోనే అనేకమైనటువంటి అశాంతికరమైన పరిస్థితులు మా జీవితంలో ఉన్నా, దుఃఖములో ఉన్న వారిని ఆదరించేటట్టుగా ఈ పరిస్థితుల్లోనే దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు అన్నాడు. మనం మంచిగా ఉండి ఇతరులను ఆదరించడం వేరే సంగతి, మన జీవితాల్లో దీవించబడుతూ ఇతరులను పర్వాలేదు దేవుడు ఉన్నాడని చెప్పడం వేరే సంగతి, మన జీవితంలో ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం పొందుకుంటూ దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడని చెప్పడం వేరే సంగతి. కానీ వీరు దుఃఖములో ఉండి, వీరు కన్నీరులో ఉండి, వీరు అంటారు కదా, పుట్టెడు దుఃఖములో ఉండి దుఃఖకరమైన అనుభవాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఉండి కూడా మేము ధైర్యంగా ఉన్నామని చెప్తూనే ఇతరుల కన్నీరు తుడవగలిగారంటే వాళ్ళ హృదయాల్లో దేవుడు ఎంత సమాధానం ఇచ్చి ఉన్నాడు, ఆ సమాధానం యొక్క విలువ ఎంత గొప్పదై ఉండాలి. అందుకే ప్రభు ఒక మంచి మాట అన్నాడు, నేనిచ్చే సమాధానము పూరించగలరా, లోకమిచ్చే సమాధానం కాదు. ఇక్కడే అర్థం చేసుకోవాలి, లోకము కూడా సమాధానం ఇస్తుంది, లోకములో కూడా సంతోషం ఉంది. ఇలా కరెక్ట్ చెప్పకపోవడం ద్వారా కొన్నిసార్లు లోకస్తులు వాక్యాన్ని అర్థం చేసుకోరు, మనం చెప్పే మాటలు వాళ్ళు పెడిచేవని పెడుతున్నారు. దేవుళ్ళలోనే సమాధానం ఉంది, దేవుడే సంతోషం అంటే మాకు సంతోషం లేదా అంటున్నారు వాళ్ళు. చూడు, మేము సంతోషంగానే ఉన్నాం, నీకంటే సంతోషంగా ఉన్నాం అంటున్నారు వాళ్ళు. మనం చెప్పేది కరెక్ట్ అనిపించట్లేదు వాళ్ళకు. మనం చెప్పాలి, ఈ సంతోషం కాదు, నువ్వు సంతోషంగా ఉన్నావు నిజమే, నువ్వు ఆనందంతో ఉన్నావు నిజమే, కానీ ఈ సంతోషం అంతా సాలె పురుగు అల్లిన ఒక నెట్, ఒక వల. ఏమండి, ఎవరైనా పడుకుంటారా దాంట్లో? సాలెపురు అలిన బైబిల్లో ఉందే చెప్తున్నాం మేము, బైబిల్లో రాసింది అది. దాని మీద ఆనుకుంటే విడిపోతుంది, నీ వేలు రక్తజాలు ఉండదు అది.
అది నిమిషంలో మంచు కరిగినట్టు కరిగిపోతుంది, నీడ తొలగిపోయినట్టు తొలగిపోతుంది, మబ్బు విడిపోయినట్టు విడిపోతుంది. దేవుడిచ్చే సమాధానం ఆ శ్రమలోనైనా, కష్టంలోనైనా, జయములోనైనా, ఓటమిలోనైనా, అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా నిలబడతావా? చూద్దాం ఆ వాక్యం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ వచనం, 3వ వచనంలో అంటాడు, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే అన్నట్టుగా చెప్తాడు. చూడండి, ఇప్పుడు దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో, దేవుడిచ్చే ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. చూసారా, ఎటువంటి శ్రమల్లో ఉన్నవారినైనా వీళ్ళు ఆదరిస్తారంట. అంత సమాధానము, అంత నెమ్మది వీరి బ్రతుకులో ఉందట. ఏ పరిస్థితిలో? వీళ్ళు అనేక శ్రమల మధ్యలో ఉన్నప్పుడు. అంతేకాదండి, ఒక గొప్ప మాట అన్నాడు, నాకు చాలా ఇష్టం. అలా దేవుడు చేస్తున్నాడు కాబట్టి ఇలా ఉన్నాం మనం. 5వ వచనం అందరు చదవండి ఒకసారి. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. అమ్మా, నీకు దుఃఖము లేదని కాదు, సహోదరుడా, నువ్వు అనేక సమస్యల్లో నుండి నువ్వు వెళ్ళట్లేదని కాదు, కానీ ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నావో అమ్మా, నువ్వు ఎన్ని బాధల గుండా వెళ్తున్నావో అంతగా అదే విధానములో దేవుడు ఆదరణ కూడా నీకు ఇస్తున్నాడు. అందుకే నువ్వు నిలబడి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం అంటుంది, దేవుడు తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించేవాడైనాడు. కాబట్టి మన అంశము, దేవుడు మనల్ని సమాధానము కలగజేయు దేవుడు. మన దేవుడు ఎవరంటే సమాధానమును కలగజేయు దేవుడు. సమాధానమును కలుగజేయు దేవుడే కాదు, ఆయన సమాధాన పరుచు దేవుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు సమాధానం లేదు మనుషులకు? కొన్ని త్వరగా నేను చెప్తాను. 1, పాపము ద్వారా మనుషులకు సమాధానం ఉండదు. దేవుడు ఇప్పుడు వారిని పాపము నుంచి ఏది వారికి సమాధానము లేకుండా చేస్తుందో దాన్ని తొలగించి వారికి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. జక్కయ్య జీవితంలో సమాధానం ఉందా? ఎంతమంది ఆయన అన్నారు పాపి అయిన మనుషుడండి. యేసు ప్రభు ఇంటికి వచ్చినా జనాలు మాట మారలేదు. తర్వాత మారి ఉంటుంది ఆయన జీవితాన్ని చూసి. అప్పటికప్పుడు దేవునికి తెలుస్తుందండి. మనుషులకు ఎప్పుడు తెలుస్తుంది? మన జీవితం కనబడుతూ ఉంటే తెలుస్తుంది, కానీ దేవునికి నిమిషాల్లో తెలుస్తుంది. ఉదాహరణ చెప్పండి. ఇంకోటి అంటే, సిలువ మీద దొంగ జీవితం అంతా పాపాలు చేశాడు కాబట్టి సిలువ శిక్ష చేశారు, కానీ మరణించే సమయంలో మారు మనసు పొందాడు. పరలోకానికి కూడా వెళ్ళగలిగే కృప దొరికింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు యేసుతో పాటు వెళ్ళాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంత గొప్ప ఘనమైన స్వాగతం దొరికింది. కానీ ఈ లోకం దొంగను చంపకుండా వదిలేసిందా? ఎందుకంటారు? ఆయన మారాడని ఎవరికి తెలియదు. హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళ రూల్స్, వాళ్ళ చట్టాలు వేరు, వాళ్ళు తెలుసుకునే చాలా ఆలస్యమైపోతుంది. నిర్దోషులను చంపేస్తారు, దోషులను విడిపిస్తుంది ఈ లోకం. పై రూపాన్ని చూసి, వాస్తవాలు దేవునికి తెలుసు కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సమాధానం ఎందుకు లేదు మనుషుల కంటే? పాపాన్ని బట్టి సమాధానం లేదు. పాపాత్మురాలనబడిన ఒక స్త్రీ తన జీవితం నిండా అశాంతి, అసమాధానంతో బ్రతుకుతూ ఉంది. యేసుక్రీస్తు పాపాలను క్షమించేవాడని, తన జీవితంలో చేసిన ప్రతి పాపమును ఆయన క్షమించేవాడని, ఆయన పరిశుద్ధ పరిచేవాడని తెలుసుకున్నప్పుడు గొప్ప పశ్చాత్తాపముతో ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని ఇల్లిల్లు వెతికి గల్లి గల్లి తిరిగి ఫలానా ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడని తెలుసుకుంటే ఒకంత ఆమె హృదయంలో భయం పుట్టింది. ఎందుకో తెలుసా? ఆయన ఒక పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడు. ఆయన పరిసయ్యుడు అంటే ఆ దినాల్లో మామూలు కాదు. పాపులు అనేవాళ్ళు ఆమెడ దూరములో ఉండాలి, భక్తిహీనులు అనేవాళ్ళు ఆమెడ దూరములో ఉండాలి. నిష్టగల వ్యక్తులం మేమని చాలా పెద్ద పెద్ద తెల్లని నిలువు టంగీలు వేసుకొని మత బోధకులుగా తిరిగేటువంటి రోజులవి. అలాంటి రోజుల్లో ఆయన గడప దాటి ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన ఇంట్లో అడుగు పెట్టాలంటే యేసు ఉన్నాడు అనుకోండి, అఫ్ కోర్స్, కానీ ఆమె గేట్లోనే ఆపబడుతుంది. ఎంత ధైర్యం ఉండాలి ఆమెకు, ఎంత తెగించింది ఆమెకు చెప్పాలంటే. కారణం ఏంటంటే ఆయన పాపాలని క్షమించే దేవుడు. పశ్చాత్తాపముతో వచ్చి ఆయన పాదాల మీద పడి ఎంత
ఎంత పశ్చాత్తాప పడిందంటే, ఒక్క మాటలో చెప్తాం మేము, వినండి. ఎంత పశ్చాత్తాప పడిందంటే ఆయన పాదాలు తడిసిపోయి అంత ఏడ్చింది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పాదాలు తడిసిపోయి అంతగా ఏడ్చి ఆయన యొద్ద తన పాపాలు, ఆమె ప్రతి కన్నీటి బొట్టులో ఆమె పశ్చాత్తాపం ఉంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బిడ్డ యొక్క పశ్చాత్తాపం ప్రభువు చూశాడు. సమాధానము గల బిడ్డగా ఇంటికి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జక్కయ్యను లోకమంతా పాపి అన్నది. ఎవరు మెచ్చుకోవాలో, ఎవరు ప్రశంసిస్తే మనసు నిండిపోతుందో ఆ దేవుడు నోరు తెరిచి అంటున్నాడు, ఇదిగో ఈ జక్కయ్య ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే. లోకం పాపి అయిన జక్కయ్య అంది కావచ్చు. ఈరోజు ప్రభు క్షమించి ఈరోజు తన కుమారుడుగా చేసుకున్నాడు. ఈరోజు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈరోజు ప్రతి చర్చిలో జక్కయ్య గురించి టాపిక్ వస్తే ఈ మాట చెప్తారు. జక్కయ్య ఎవరు? అబ్రహాము కుమారుడు. అయ్యగారు మేము ఒకసారి వాక్యాన్ని ధ్యానిస్తూ బైబిల్ స్టడీలో ఉన్నప్పుడు ఈ పాయింట్ వచ్చింది మాకు. అదేంటంటే, ఎన్ని రోజుల్లో జక్కయ్య అబ్రహాం కొడుకు అయ్యాడు? మీకు తెలుసా అసలు ఎన్ని రోజుల్లో అయ్యాడు? అందరూ నవ్వుతున్నారు. ఎన్ని రోజులు అయ్యాడు? సింగిల్ డే. హల్లెలూయా. ఒక్కరోజు. మనకు వారాలు వారాలు అవుతుంటే, నెలలు సంవత్సరాలు గడుస్తుంటే, ఒక్కొక్క లోపం ఒక్కొక్క సంవత్సరము, కొన్ని 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. బట్ జక్కయ్యను చూడండి, ఒక్క రోజులో నిజమైనటువంటి ఇశ్రాయేలు బిడ్డగా, అబ్రహాము యొక్క కుమారుడుగా, అబ్రహాము యొక్క వంశముగా, విశ్వాస సంబంధమైన బిడ్డగా ఒక్క రోజులో మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే 1 గంటలో మారిపోయాడు. దేవుని మహిమ గలనుగా. ఆయన జీవితం అంతా సమాధానంతో నింపాడు. జక్కయ్యకి అప్పుడు అనిపించింది, ఒరే నేను డబ్బు సంపాదిస్తే సమాధానం ఉంటుంది అనుకున్నాను, కానీ డబ్బు సంపాదించుకుంటూ పోతూనే ఉన్నాను. ఈ రోజు వరకు అది నాకు దొరకలేదు. కానీ యేసయ్య నా జీవితంలోకి వచ్చినాక సమాధానం దొరికింది. ఇప్పుడు ఈ డబ్బుతో నాకు పని ఏముందని డబ్బు విసిరేశాడు ఆయన. అది అసలు రహస్యం. ఆ డబ్బును వెదజల్లాడు. తన ఆస్తిని ఎవరెవరికి అన్యాయం చేసి ఆస్తిని సంపాదించుకున్నాడో, ఆస్తి ద్వారా ఎలా ఉంటుంది జీవితాన్ని కలలు కన్నాడో, ఆ కలలు కన్న జీవితం ఆస్తి ద్వారా రాలేదు, కానీ యేసు ద్వారా వచ్చిన రోజున, అలాంటప్పుడు ఈ అన్యాయపు సొమ్మెందుకు, ఈ డబ్బు ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాను, రిటర్న్ గా 4 గంటలు ఇస్తానని డిసైడ్ చేసుకున్నాడు. 4 గంటలు తిరిగి వాళ్ళకి ఇచ్చేశాడు. మిగిలింది ఇంకా సగం ఆస్తి. ఇదేం చెయ్యాలి? ఇది మాత్రం నాకెందుకు, ఇది కూడా వెదజల్తాను ఆ సంతోషములో, బీదలకు ఈ ఉన్న సగం మొత్తం ఇచ్చేస్తున్నాడు. మేము అలా ఊహించుకుంటాం. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏమై ఉంటుందా ప్రభువా, ఎలాంటి విషయం ఉంటుందా ప్రభువా ఇందులో, ఇంకా మీరు చెప్పండి, బయలుపరచండి అని, అందులో నా మాధుర్యం ఇంకేముంటుందా అని అడుగుతూ ఉంటాం ప్రభువును. అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు అలా ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు మాట చెప్పాడు. ఏమన్నాడు? ఎవరో వచ్చారో అడిగారట, జక్కయ్య ఇప్పుడు నీకేముందయ్యా అని. జక్కయ్య ఇప్పుడు నీకేముందయ్యా, అంత పోగొట్టుకున్నావు, అంత ఇచ్చేసావు, ఎలా బతుకుతావు? యేసుతో బతుకుతాను. హల్లెలూయా. అదిగో అరణ్యంలో ఇశ్రాయేలు బతకలేదా? వారికి ఉన్న ధైర్యం ఏంటి? వారికి ఉన్న సంతోషం ఏంటి? ఆ అరణ్యములో దండకారుణ్యములో వారు నడిపించాడు. ఏంటి వారికి ఉన్న ధైర్యం? 30 లక్షల మందిని ఎక్కడ నీరు తేవాలి, ఎక్కడ ఆహారం తేవాలి, ఏంటి నీ ధైర్యం అంటే, యేసుతో కూడా మా ప్రయాణం ఉంది. దేవునికి మహిమ గలుగా. అంత గొప్ప సంతోషం. కాబట్టి మొట్టమొదటి అంశం ఏంటంటే, మనుషులకు ఎందుకు సమాధానం లేదు? పాపాన్ని బట్టి సమాధానం లేదు. మన జీవితాల్లో ఉన్న పాపాన్ని తొలగించి, బలహీనతను తొలగించి, ఏ బలహీనత ద్వారా నీకు సమాధానం లేకుండా ఉంటుందో, ఏ పాపాన్ని బట్టి నీ జీవితంలో నా జీవితంలో సమాధానం లేక మనం ఉన్నామో, దాన్ని దేవుడు మన జీవితం నుంచి తొలగించి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని ఆయన సమాధానంతో నింపి ఉన్నందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి. హల్లెలూయా. ఇది మొదటి అంశంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవదిగా చూసినట్లయితే, మనుషులకు ఎందుకు సమాధానం లేదు అనే విషయానికి వస్తే, రెండవదిగా మనం చూస్తే, మనుషులకు ఎందుకు సమాధానం అంటే, వ్యాధులను బట్టి మనుషులకు సమాధానం ఉండదు. నిజమే, వ్యాధి జీవితాన్ని తినేస్తుంది. మనలో ఒకరిద్దరికి ఏమైనా కొంచెం అవగాహన ఉందేమో, కానీ చాలా మందికి మనకు తెలియదు వ్యాధి యొక్క బాధ ఎంత దారుణంగా ఉంటుందో. ఉరుతక్క ఒకసారి నేను ఏరియా హాస్పిటల్ పోయినప్పుడు డయాలసిస్ విభాగంలో ఎలా పని జరుగుతుందో, ఎలా ఉంటుందో చూద్దు రండి అని రూమ్లోకి పిలిచినప్పుడు ఎంతో బాధ అనిపించింది. రక్తం ఒక పైపులో నుండి మిషన్లోకి వెళ్తుంది, ఇంకో పైపులో నుండి మళ్ళీ వాళ్ళ దేహంలోకి వస్తుంది, అనగా ఫిల్టర్ అవుతుంది. అలా కొంతమంది వారానికి ఒకసారి రావాలి,
2 వారాలకోసారి ఒకరు వస్తే ఒకరు వారానికోసారి రావాలి. వాళ్ళ బ్రతుకు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో మనం ఆలోచించాలి. లేకపోతే వాళ్ళు బ్రతకలేరంట. రక్తంలో అంత ఇన్ఫెక్షన్ చేరి మలినమైపోయి వారు చనిపోయే పరిస్థితి ఏర్పడతాయి. మనకు తెలియదు షుగర్ పేషెంట్స్ ఎంత బాధపడుతూ ఉన్నారు, మనకు తెలియదు, మనకు లేదు కదా. వ్యాధి ద్వారా అనేకులు ఎందుకు ఈ బ్రతుకు, ఆస్తి లేదా ఆస్తి ఉంది, అందం లేదా అందం ఉంది, కుటుంబాలు లేవు అందరూ ఉన్నారు, కానీ సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదంటే వారు చెప్పే మాట ఒకటే, ఈ వ్యాధి నాకు నెమ్మది లేకుండా చేస్తుంది. అదిగో అలా 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ అనేక మంది వైద్యుల యుద్ధకి వెళ్ళింది. నేను అనుకుంటాను, నేను వాక్యాన్ని చదివినప్పుడు ధ్యానించినప్పుడు నాకు అర్థమైన మాట ఏంటంటే, అది చెప్పుకునే వ్యాధి కాదు ఆ రోజుల్లో. ఇప్పటికీ కూడా కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు మనం ఓపెన్గా అందరి ముందు చెప్పలేము, కొన్ని విషయాలు కూడా చెప్పలేము మనం. ఇంకా ఆ రోజుల్లో ఈమెకున్న వ్యాధి అనేది అది ఒక భయంకరమైన అపవిత్రముగా ఎంచబడేటువంటి వ్యాధిగా పరిగణించబడుతున్న దినాలవి. అలాంటి భయంకరమైన వ్యాధిని కలిగి మానసికంగా ఎంతో కృంగిపోతూ, మానసికంగా ఎంతో నలిగిపోతూ ఉన్న రోజుల్లో యేసు ప్రభువుని గురించి ఎవరో చెప్పారు, ఆయన ఇలాంటి కార్యాలు చేస్తున్నాడు, అలాంటి కార్యాలు చేస్తున్నాడు. ఆమె ఆశతో వచ్చింది, ఇలాంటి దేవుడు భూమి మీద సంచరిస్తే నా జీవితంలో నన్ను పట్టి పీడిస్తున్న ఈ వ్యాధి పోతే నేను నెమ్మదితో బ్రతుకుతాను కదా అని ఆశించి విశ్వాసముతో ఆయన జన సమూహంలో ఉన్నప్పుడు వెనక నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందంట. ఎంత గొప్ప విషయం, చాలా మర్మాలు ఉన్నాయి అందులో కదా. అప్పుడప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. వస్త్రపు చెంగు కోన, మనం ఇప్పుడు చెప్పాలంటే మందిరం, అలాంటి గొప్ప దేవుని మందిరం యొక్క గడప దగ్గరికి రాగానే దేవుడు నాకు సమాధానం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడనే విశ్వాసంతో ఎంతమంది మనం మందిరంకి వస్తున్నాం. ఇదిగో ఆమె విశ్వాసం చూడండి, గొప్ప విశ్వాసం. ఆయన నన్ను చూడాల్సిన అవసరం లేదు, ఆయన చేతితో నన్ను దీవించాల్సిన అవసరం లేదు, ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే చాలు, అది కూడా ఆయన చూడాల్సిన అవసరం లేదు, నేను బాగుపడిపోతాను. విశ్వాసంతో వచ్చింది, ముట్టుకుంది. 12 సంవత్సరాల వ్యాధి తొలగిపోయింది. ఆమె సంతోషము వర్ణనాతీతము. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, ఆమె బాగుపడక ముందు యేసుప్రభు ఆమె గురించి చెప్పలేదు, ఆమె బాగుపడ్డాక ఇప్పుడు చెప్పినా కూడా ఏం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సమస్యలు మనము ముందు చెప్పలేము, కానీ దేవుడు కార్యం చేసినాక చెప్పవచ్చు. అంతకుముందు చెప్పలేనిదైనా ఇప్పుడు చెప్పవచ్చు. ఎందుకో తెలుసా, దేవుడు కార్యం చేసి నన్ను సమాధానంతో నింపాడు కనుక. దేవుని మహిమ కలుగును గాక. అందుకే ప్రభు ఆమెను ఇప్పుడు బయటకు తీస్తున్నాడు. ఆమె స్వస్థత పొంది అయిపోయింది కదా, ప్రభు ఆమెను అలానే సీక్రెట్ గా పంపించలేదు. సీక్రెట్ వ్యాధి, సీక్రెట్ గా ఆమెను స్వస్థత, సీక్రెట్ గా ఆమెను పంపించలేదు. సాక్ష్యము 10 మంది వినాలి ఇప్పుడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, ఆమెను బయటికి తీయాలని, ఆమెను బయట చెప్పాలని, ఆమె జరిగిన అద్భుతం 100 మందికి తెలియాలన్నట్టుగా. ఇదిగో నన్ను ఎవరో ముట్టారని ప్రభు ఆమెను వెలుగులోకి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు ప్రభు ఆమెతో, అమ్మా బిడ్డ, నీ బ్రతుకులో ఉన్న వ్యాధి తొలగిపోయింది కదా, ఇప్పుడు సమాధానంతో నింపబడ్డావు కదా, ఇదిగో నీవు సమాధానము గలదానవై పొమ్ము అన్నాడు. బైబిల్ ఆ మాట రాసింది. మార్క్స్ వార్త 5వ అధ్యాయం మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపము ద్వారా మనుషులకు సమాధానం లేదు. దేవుడు మన పాపాన్ని తొలగించి, మన బలహీనతను తొలగించి, ఏది మనల్ని సమాధానంగా ఉండకుండా చేస్తుందో వాటన్నిటిని తొలగించి మన జీవితంలో మనకు ఆయన సమాధానం కలుగజేసి ఉన్నాడు, కలుగజేస్తున్నాడు. అందును బట్టి దేవుని స్తుతించారు. మొదటి అంశం. రెండవదిగా, వ్యాధిని బట్టి సమాధానం లేదు. ఈ వ్యాధి సంగతి దగ్గర కూడా అది శరీర సంబంధమైన వ్యాధులు కావచ్చు, రెండో చెప్పాలి మీరే, మానసికమైన వ్యాధులు కావచ్చు. కొన్నిసార్లు శరీర సంబంధమైన వ్యాధుల గురించి మనం బాధపడేదానికన్నా మానసికంగా మనకున్నటువంటి ఆ బాధ ఉంటుంది చూసారా, దాని వ్యాధితో పోలుస్తున్నాను. అది ఎంతో ఘోరం. అది బిర్యానీ తిన్నా పోదు, అది ఎంత అందమైన బట్టలు వేసినా పోదు, అది ఎంత పెద్ద ఫంక్షన్లో ఉన్నా పోదు. వాళ్ళందరూ నవ్వుతుంటారు, మనం బాధతో ఉంటాం. మానసికమైన బాధ చాలా భయంకరమైనటువంటి దాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన పరమ డాక్టర్. అది రెండవదిగా మనం దేవుని వాక్యంలో నేర్చుకుంటున్నాం. మూడవదిగా చూస్తుంటే మనుషులకు ఎందుకు సమాధానము లేదు, మనుషులకు ఎందుకు సమాధానము లేదు అన్న విషయానికి వస్తే, అపవాది యొక్క, సాతాను యొక్క కార్యాల ద్వారా మనుషులకు సమాధానం లేదు. ఒక ఊరు ఉంది, వాళ్ళ కొడుకుకు దయ్యం పట్టింది, వాళ్ళు తిరిగని హాస్పిటల్ లేదు. చెప్పారు ఎవరో, ఇది శరీర సంబంధమైన వ్యాధి కాదు, మానసికమైన వ్యాధి కూడా కాదు. పిచ్చిలేసింది అంటారు చూసారు, అది కూడా కాదు. శరీరపరమైన వ్యాధి అంతకన్నా కాదు. మరి ఏంటి అంటే, మూడవ సమస్య, ఇతన్ని దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి.
ఎక్కడెక్కడికి తిరిగి ఉంటాడో, ఎక్కడెక్కడికి పోయి ఉంటాడో. ఎన్ని చేసినా బాగు కాలేదు. ఆ తల్లిదండ్రులు ఎన్ని ఆశలతో పుట్టినప్పుడు, కన్న కొడుకు పుట్టాడంటే ఇంట్లో మామూలుగా లోకంలో ఏంటి, కొడుకు పుట్టాడంటే మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మమ్మల్ని చూసుకుంటాడు. రేపు మేము కాయిలా పడితే, మేము మంచంలో పడితే మమ్మల్ని చూసుకునేవాడు ఒక వంశోద్ధారకుడు మాకున్నాడు, మా వంశం, మా తీగే సాగడానికి ఒకడు ఉన్నాడని ఎన్ని ఆశలు పెట్టుకున్నారో, సంతోషించారు. కానీ ఆ ఉన్న ఒక్కడు ఏమైపోయాడు? దేశ దిమ్మెరైపోయాడు. దయ్యాలు బట్టి పీడిస్తున్నాయి, ఇంటి జాడ పట్టట్లేదు, ఊరు తిరుగుతూ ఉన్నాడు. చివరికి కొన్నిసార్లు చూస్తే ఎక్కడ కనబడుతున్నాడంటే సమాధుల మీద పండుకుంటున్నాడు. ఎక్కడ? సమాధుల దగ్గర పడుకుంటున్నాడు, సమాధుల్లో వాసం చేస్తున్నాడు. కన్న తల్లి తండ్రి హృదయం ఎంత తరుక్కుపోయి ఉంటుందో అసలు. మీ అబ్బాయి వేడండి అంటే అది సమాధుల్లో ఉన్నాడని చెప్పగలమా? అందుకే ఆ మధ్య చెప్పాను, శిథిలమైపోతుంది మానవ దేహం. ఇది దేవుడు నిర్మించిన దైవాలయం అనే ఒక పాట మీ యూట్యూబ్లో కొడితే వస్తుంది. అందులో నేను చాలాసార్లు ఏడ్చాను ఆ పాట విని, ఒకసారి వాడినట్టు కూడా గుర్తుమని నాకు. ఆయన అందులో రాశాడు ఏమన్నాడంటే, ఆయన మరి బతికి ఉండగా చచ్చిపోయిన తర్వాత సమాధి చేరుతారు జనాలు, కానీ బతికుండగానే సమాధి చేరాడు ఈ గెరాసేన్ల దేశపు వాడని పాట రాస్తాడు. అందులో కొందరు జీవితాలు, కొందరు బ్రతుకులు అలానే బతికుండగానే చచ్చిపోయినట్లుగా. కారణం ఏంటంటే సాతాను శక్తుల చేత పీడించబడుతున్న ఒక దారుణమైన పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్యలో మరి ఆ స్థితిగతులు ఎరిగి యేసు ప్రభువే ఆ సమాధుల యొక్క, చూడండి ఆయన ఎంత అద్భుతమైన దేవుడు అండి. సమాధుల తోట వైపు, సమాధులు ఎక్కడున్నాయో ఆ దిశలో, ఆ దారి గుండా ఆయన వచ్చి, అదంతా ఆయనకు తెలుసు. వచ్చినప్పుడు ఆ దయ్యాలు పట్టిన వాడు పరిగెత్తుకొని వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వాడెందుకు పరిగెత్తుకొని వచ్చాడు? మతి స్థిమితమే ఉండదు కదా అసలు. యేసు ప్రభు దగ్గరికి ఎట్లా పరిగెత్తుకొస్తాడండి? అసలు దయ్యాలు భయపడిపోయి ఆయనకు దూరంగా పారిపోలేక, లేదా ఆయన నుండి తప్పించుకోలేమని ఎరిగి పరిగెత్తుకొని దయ్యాలు వచ్చాయి, దయ్యాలతోనే తీసుకొని వచ్చి రాగా అతడు అక్కడ సాగిలపడ్డాడు, నేల మీద పడ్డాడు, పాదాల మీద పడ్డాడు. సాగిలపడి యేసు ప్రభువా, కాలము రాకమునిపే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా అని అడుగుతున్నాయి దయ్యాలు ఆయనలో ఉండి. సరే, ఆ దయ్యాలను యేసు ప్రభు వెళ్ళగొట్టాడు. మన దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎన్ని దయ్యాలండి? 6,000 దయ్యాలంట. మనిషి బతుకుతాడా అసలు? మనిషిగా ఉంటాడా? ఒక భయంకరమైనటువంటి దారుణమైనటువంటి స్థితిగా అతన్ని మార్చివేసి, అతని జీవితాన్ని, అంత పాడైపోయినటువంటి అతని జీవితాన్ని ఆ దయ్యాలన్నీ వెళ్ళగొట్టినప్పుడు అతడు చక్కగా బట్టలు ధరించుకొని కన్న తల్లిదండ్రుల ముందు నిలబడి అమ్మా అని పిలిచిన మొదటి క్షణం, మొదటి మాటకు ఆ తల్లి ఎంత పులకించి ఉంటుందో, ఆ తండ్రి యొక్క సంతోషం ఎంత హద్దులు దాటి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏదైనా మనం బాగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి సమాధానము లేకుండా, ఇంకా మీకు విచిత్రం చెప్పమంటారా? వాడికి, ఆ యవనస్తునికి సమాధానం లేకపోగా, తల్లిదండ్రులకు సమాధానం లేకపోగా, బంధువులకు కూడా సమాధానం లేదు. ఎందుకు? మా అత్తమ్మ, మా మామయ్య, మా అన్న, వదినని ఎక్కడ మా ఇంటికి వస్తాడో, దయ్యాలున్నాయి అసలే. అర్థమవుతుందా? ఎక్కడొస్తాడో. కొంతమంది మతి స్థిమితం లేరు, ఇంటికి వస్తే కూడా కంగారు అయిపోతారు. ఎందుకు? ఏం చేస్తాడో, ఏం జరుగుతుందో భయం. అంటే బంధువులకు కూడా సమాధానం లేదు. ఇంకా చెప్పమంటారా? అసలు ఆ ఊరికే సమాధానం లేదు. ఎందుకు? వాడు వస్తుందంటే ఊర్లో ఒక్కరు బయటికి రారు. మా వార్డులోనే జరిగింది అలాంటి సంఘటన. మొత్తం తలుపులు పెట్టేసుకున్నారు. మా అమ్మ వచ్చి తలుపులు పెట్టేసుకో అంటుంది. దయ్యం బట్టి ఒక ఆమె బస్సులో తిరుగుతుంటే నేను అన్నాను, మనలో దేవుడు ఉన్నాడు, ఆ దయ్యం పోవాలంటే మనమే కనబడాలన్నాను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అందరు తలుపులు మూసేసుకుంటున్నారు అక్కడ. ఊరికే సమాధానం, ఎవరు రారు. ఇప్పుడు దేవుడు కార్యం చేయడం ద్వారా ఒక వ్యక్తికే కాదు, వాళ్ళ కుటుంబానికే కాదు, వాళ్ళ బంధువులకే కాదు, ఆ ఊరికే సమాధానం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమాధానం ఎందుకు లేదు? దయ్యముల ద్వారా మానవులకు సమాధానం. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది. 2 భాగాలుగా దీన్ని 2 భాగాలని చెప్పాలనుకున్నాను, ఒక భాగంకి అయిపోయింది, సమయం అయిపోయింది. ఇవన్నీ కూడా మీకు చెప్పేసి అసలైన 3 పాయింట్లు చెప్తాం అనుకున్నాను. ఇవే అసలైన 5గా మారిపోయాయి దేవుని దయ వల్ల. హల్లెలూయా. చివరి పాయింట్ ఏంటంటే, చివరి పాయింట్
చివరి అంశం ఏంటంటే మనుషులకు ఎందుకు సమాధానం లేదు? ఎందుకు సమాధానం అంటే మరణాన్ని బట్టి మనుషులకు సమాధానం లేదు. చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నేను చచ్చిపోతే నేను ఏమైపోతాను? అసలు ఎక్కడికి వెళ్తాను? అసలు ఎక్కడి నుంచి వచ్చాను? అసలు ఎక్కడికి వెళ్తాను? అసలు ఏమైపోతాను? లెక్కలేనని $1,000,000 ప్రశ్నగానే మిగిలిపోయింది ప్రపంచానికి. కానీ యేసు ప్రభు వలన ఈ ప్రపంచానికి ఒక గొప్ప శుభప్రద నిరీక్షణ దొరికింది. ఆయన 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 ద్వారా, ఆయన రక్తము కార్చుట ద్వారా మనుషులకు పాప విమోచన కలిగిందని, నిత్య రాజ్యం ఉందని, పరలోకం ఉందని ఆయన నమ్ముకున్న వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఈ వాక్య ప్రకారంగా జీవించిన వారు మరణమును గెలిచి వస్తారని యేసు ప్రభు చూపించాడు ఈ లోకంలో. హల్లెలూయా. మరణము తర్వాత నిజమైన జీవితం ఉందని చూపించాడు. క్రైస్తవునికి అసలు మరణమే లేదని చూపించాడు. క్రైస్తవుడు ఒక సుదీర్ఘమైనటువంటి యాత్ర చేస్తున్నాడని చూపించాడు. అక్షయమైన దేహం ఉందని చూపించాడు ఆయన. అక్షయమైన దేహం ఉంది, చావు లేని దేహం ఉంది, ఆయుష్ అంతము లేని జీవితం నేను ఇస్తాను అని ప్రభు చూపించాడు. ఆయన జీవితంలో చూపించాడు, ప్రజలకు బోధించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా దాన్ని నిరూపించాడు ఆయన. ఇప్పుడు ఆయన నమ్మిన వారికి మరణ భయం లేదు. హల్లెలూయా. మరణ భయం తొలగిపోయింది. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచాడు దేవుడు. మనకు అడ్రస్ చూపించాడు, ఎక్కడి నుంచి వచ్చామో ప్రభువు చూపించాడు. నిన్న చిన్నపాప కీర్తన యొక్క స్నేహితులు ఇద్దరు వచ్చారు. ఒక అమ్మాయి నిర్మల్లో డాక్టర్గా చేస్తుంది, ఇంకొక అమ్మాయి హైదరాబాద్లో స్పెషలిస్ట్గా చదువుతుంది. ఆ బిడ్డకు బస్టాండ్లో కూర్చున్నప్పుడు, బస్ వచ్చే టైంలో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయికి చెప్తున్నాను, అమ్మ అంకుల్ చెప్పాడు 3 మాటలు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంకుల్ చెప్పాడు ఒక రోజు నాకు అని చెప్పి 3 మాటలు ఎప్పుడు గుర్తు చేసుకో. 1, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఈ రోజు నుంచి ఆలోచించమ్మా అన్నాను. ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించమ్మా, అడ్రస్ తెలుసుకో అమ్మా. అక్కడికి వెళ్ళాలంటే మార్గం ఏదైనా ఉందా, ఎవరైనా ఉన్నారా తెలుసుకో. ఈ 3 ప్రశ్నలు నీ ముందు పెడుతుందని బస్టాండ్లో అని చెప్పాను నిన్నటి దినమున. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకన్నీ దేవుడు బయలుపరిచాడు. ఎక్కడి నుంచి వచ్చామో దేవుడు బయలుపరిచాడు. ఎందుకు భూమి మీద దేవుడు మనల్ని వేశాడో, ఎందుకు జీవింపజేస్తున్నాడో, ఎందుకు అవకాశం ఇస్తున్నాడో దేవుడు మనకు బయలుపరిచాడు. ఎలా పరలోక రాజ్యం చేరుతామో, ఆయన యొద్ద నుంచి వచ్చిన మనము మరలా ఆయన చేరుకోవాలంటే ఎలాంటి జీవితం జీవించాలో, ఎక్కడ పాపక్షమాపణ ఉందో, ఏ వాక్యం చదవాలో, ఏ వాక్య ప్రకారం జీవించాలో అంతా దేవుడు మనకు బయలుపరిచాడు. మరణము లేని రాజ్యాన్ని చూపించాడు, మహిమగల దేహం చూపించాడు. ఆ విధంగా జీవించుట కొరకైన పరిశుద్ధాత్మని మనకిచ్చాడు. ఇన్ని చేసి మరణ భయాన్ని మన జీవితం నుంచి తొలగించి మనకు సమాధానం కలగజేశాడు. హల్లెలూయా. మరణం మనకెంతో బాధను కలగజేస్తుంది, కానీ ఒక నిరీక్షణ ఉంది మనకు. హల్లెలూయా. మన ప్రియులను మనం చూడబోతున్నాం. చనిపోయిన వారిని గురించిన ఒక నిరీక్షణ మనకుంది, మనల్ని గురించి కూడా మనకు ఒక నిరీక్షణ ఉంది. అవును, ఎంత గొప్ప సమాధానం దేవుడు మనకు కలగజేశాడు. మరణములోనూ మనకు సమాధానం. అందుకే మనం పాట పాడతాం, జయ హే జయ హే అనే పాటలో పాడతాం, మరణములో సహా జయములు నావే, జయమని పాడేదను. దేవుడు ఎంత గొప్ప సమాధానం మనకిచ్చాడు. బాధలు లేవా? ఉన్నాయి. కష్టాలు లేవా? ఉన్నాయి. ఇబ్బందులు లేవా? ఉన్నాయి. లేమి లేదా? ఉన్నాయి. అనారోగ్యం లేదా? ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో దేవుడిచ్చిన సమాధానం రాజ్యం ఏలుతుంది. ఆయన సమాధానం ఏలుతుంది. అది బైబిల్ రాసిందన్నమాట. ఫిలిప్పీ పత్రిక 4:6 6, 7, 8 వచనాల్లో దేవుడు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనివుడు. ఏలడం అంటే ఏంటి? రాజు. దాని ప్రభావమే ఉంటుంది, నీకు ఏది ప్రభావం ఉండదు. మన హృదయాలను గొప్ప సమాధానంతో ఎప్పటికప్పుడు నింపుతూ ఆయన నడిపిస్తున్నందుకు సమాధానము కలుగజేయువాడా, సమాధానం ఇచ్చుచున్నవాడా, మా జీవితాల్లో సమాధానంతో నింపినవాడా, సమాధానకరమైనటువంటి సంగతులను బయలుపరుస్తున్నవాడా, సమాధానకరమైన నిరీక్షణ మాకు ఇచ్చినవాడా, నీకు స్తోత్రమని ఎన్నెన్ని విధాలుగా ఈ అంశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించవచ్చు. కాబట్టి సమాధానము కలగజేసి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అన్న ఈ అంశంలో ఆయన సమాధానం కలగజేయ దేవుడు అని, సమాధానపరచు దేవుడు అని మనం దేవుని స్తుతించే వారంగా ఉందాం. దేవుడి వాక్యం మనందరి నిమిత్తమై దీవించును గాక.